అత్తాకోడళ్ళ పులస చేపల పులుసు. అత్తగారు కాంతం తెగ హడావిడి పడిపోతూ తమ వంటగదిలో ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకుంది. స్వయంగా తన చేతులతో తానే అల్లం వెల్లుల్లి, గసగసాలు, వగైరా మసాలాలు కలమరాయిలో నూరుకుంటూ ఉంటే ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. ఇంతలో కోడలు సునీత వచ్చి తన అత్తగారితో, అత్తయ్య, ఎందుకు మీరు అందులో ఈ మసాలాలవి నూరుతున్నారు? చక్కగా మిక్సీ జార్లో వేస్తాం కదా. అయినా నాకు చెప్పొచ్చు కదత్తయ్య, ఈ పనులు నేను చేస్తాను కదా. నువ్వేం చెయ్యొద్దే, నా చేతులతో నేనే చేసుకుంటాను. అసలే 2 ఏళ్ళయ్యింది పులస చేపల పులుసు తిని. పోయిన ఏడు ఈ సీజన్లో ఆ దిక్కుమాలిన వైరల్ జ్వరాలొచ్చి పులస మిస్ అయ్యాను. ఇంకా ఈ ఏడు అస్సలు మిస్ అవ్వను. పులస చేప ఇప్పుడు అదెక్కడిదేంటే, ఆ జాలరి వెంకన్నలేడు, అత్తగాడికి పురమాయించానే పులస కావాలని. ఇవాళ వేటకి పోతున్నాడంట. సాయంత్రానికి ఒక పులస తెచ్చిస్తానమ్మా అన్నాడు. అందుకే అతగాడు ఎప్పుడు తెచ్చినా వెంటనే పులుసు వండేయాలి. తెల్లారి లొట్టలేసుకుంటూ వేడివేడి అన్నంతో పులస చేప పులుసు తినేయాలి. మన పెద్దోళ్ళు కొన్ని సామెతలు చెప్తే ఇలా ఎవరుంటారులే అనుకునేదాన్ని. కాని ఆ సామెతలు ఊరికే పుట్టలేదత్తయ్యా. ఏం సామెతలే అవి? ఆకాశంలో మబ్బుని చూసి ఇంట్లో కుండ ఖాళీ చేయటం ఒకటి, ఆకాశంలో పిట్టని చూసి నేల మీద మసాలా నూరటం ఒకటి. ఇలాంటివి. అంటే ఏంటే, ఏడాదిలో ఒక్కసారే దొరికే పులస చేప తినాలని ఆరాటపడడం తప్పంటావా? అసలు ఆ సామెతలు చెప్పిన ఆ పెద్దలే ఇంకో మాట కూడా చెప్పారు, నీకు తెలీదేమో. పెళ్ళాం పుస్తలు అమ్మైనా సరే పులస తినాలి అని. అంటే దాని రుచి ఎంత గొప్పగా ఉంటుందో చూడు. సర్లేండత్తయ్య, మొత్తానికి ఇవాళ మీరు పులస చేప టేస్ట్ చేయాలని డిసైడ్ అయిపోయారని అర్థమైంది. ఇంక మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయను అంటూ అత్తగారి ఆనందాన్ని ఇంటరప్ట్ చేయకుండా వెళ్ళిపోయింది ఆ కోడలు. అలా సాయంత్రమయ్యింది. పులస తెస్తానన్న వెంకన్న రానూలేదు, పులస తేనూలేదు. రాత్రి వరకు అతని కోసం గుమ్మంలోనే ఎదురుచూస్తూ కూర్చున్న కాంతంని బయట నుండి అప్పుడే ఇంట్లోకొస్తున్న ఆమె భర్త పలకరిస్తూ, ఏంటే కాంతం, ఎప్పుడూ లేంది ఇలా గుమ్మంలో నిలబడి మరీ ఎదురుచూస్తున్నావు, నాకోసమేనా అన్నాడు చమత్కారంగా. అప్పుడు కోడలు సునీత మామగారికి బదులిస్తూ, ఆ ఎదురుచూపులు మీకోసం కాదులేండి మావయ్య. ఆ వెంకన్న ఇవాళ మనకి పులస తెచ్చిస్తానని చెప్పాడంట. అత్తయ్యకి అసలే పులస చేపంటే ప్రాణం కదా. అందుకే సాయంత్రం వచ్చే పులస కోసం పొద్దునెప్పుడో ఉల్లిపాయలు, మసాలాలు, కొత్తిమీరతో సహా అన్నీ రెడీ చేసి పెట్టేశారు అత్తయ్య గారు. అదా సంగతి. అలా అయితే కాంతం, నీకొక దుర్వార్తే. ఆ వెంకన్నకి ఇవాళ ఒకే ఒక్క పులస పడింది. అది కూడా చాలా పెద్ద చేప పడిందంట. దాన్ని మా గోవిందం లేడు, వాడు 10,000 పెట్టి కొన్నాడే అని ఒక పిడుగులాంటి వార్త చెప్పేసరికి కాంతంకి చిర్రెత్తుకొచ్చింది. ఏంటి, ఇవాళ పడిందేదైనా నాకు సాయంత్రానికి తెచ్చిస్తానని చెప్పి ఎవరికో అమ్మేసుకున్నాడా సచ్చినోడు? అత్తయ్య, పాపం, మరీ అలా తిట్టకండి అత్తయ్య. అతను మాత్రం ఏం చేస్తాడు చెప్పండి? మనకి ఇస్తే మొహమాటం కొద్దీ మీరు ఏ 500 1000 ఇస్తారని అవి అతనికి ఏం సరిపోతాయి చెప్పండి? అదే ఇప్పుడు చూడండి, ఒక్క రోజులోనే 10,000 వచ్చాయంట కదా ఆ వెంకన్నకి. పేదవాళ్ళత్తయ్య, పాపం, వాళ్ళ కష్టం తీరే అదృష్టం ఇలా ఎప్పుడో కాని రాదు కదా అంటూ అత్తగారిని చల్లార్చే మాటలు 4 మాట్లాడేసరికి ఆమె కోపం చల్లారింది. కాని తాను కోరుకున్నట్టు ఇవాళ పులస చేప పులుసు వండటం కుదరలేదన్న ఉక్రోషం మాత్రం ఆమెకు అలానే ఉండిపోయింది. ఆ పాయింట్ మీదే ఆమె అలిగి పడుకుంది. సరిగ్గా అర్ధరాత్రి దాటిన తర్వాత వాళ్ళింటి తలుపులు దబాదబా బాదుతున్న శబ్దం రావడంతో కాంతం లేచి వెళ్ళి ఆ తలుపు తెరిచి చూస్తే ఆ తలుపు తట్టి నిద్రలేపింది మరెవరో కాదు, జాలరి వెంకన్న. క్షమించండమ్మా, ఈ ఏలప్పుడొచ్చి మీ నిద్ర పాడుచేసినట్టున్నాను. ఏమయ్యా వెంకన్న, నాకు సాయంత్రం కల్లా పులస చేప తెచ్చిస్తానని చెప్పి ఎక్కువ డబ్బులొస్తున్నాయని ఎవరికో అమ్ముకుంటావా? ఏ, నన్నడిగితే ఆ మాత్రం డబ్బులు నేనివ్వనంటానా? అయ్యో, అట్టా తప్పట్టుకోకండమ్మా. ఈ ఏళ మీకిచ్చిన మాట తప్పానని నా మనసంతా ఒకటే గోలసేసేసిందమ్మా. అరే, కాంతమ్మగారికి పులసట్టుకొచ్చిస్తానానే, ఆ అమ్మాయి ఎంత ఆశగా సొత్తుందో అని. అందుకేనమ్మా, ఉండపట్లేక మళ్ళీ ఏటకెళ్ళి వాలేసానమ్మా. 2 చిన్న చిన్న పులసలడ్డాయి. అందుకే ఈ ఏలప్పుడు అటునట్టుకొచ్చానమ్మా, మీకిద్దామని. తీసుకోండమ్మా అంటూ తను తీసుకొచ్చిన 2 పులసల్ని కాంతంగిచ్చి వెళ్ళిపోయాడు.
ఈ రాత్రప్పుడు చేపలు తెచ్చిస్తే నేనేం చేసుకునేది? ఒక పని చేద్దాం. ఈ పులసల్ని ఆ బావిలో వేస్తే తెల్లారి వరకు ఫ్రెష్గా ఉంటాయి అనుకుని తమ పెరట్లో ఉన్న బావిలో ఆ 2 పులస చేపల్ని వేసింది. అంతే, బావిలో పడిన ఆ చేపల్లో ఒకటి బావిలో నుండి పైకి లేచి తిమింగలం అంత పెద్ద చేపగా మారిపోయింది. దాన్ని చూసిన కాంతంకి చాలా భయం వేసి గట్టిగా అరిచింది. అంతే, పడుకున్న కాంతం ఉలిక్కిపడి నిద్రలేచింది. అప్పటి వరకు తనకొచ్చింది కల అని గ్రహించి, ఏంటి ఇదంతా కళ? ఏమే కాంతం, చేపలంటే అంత పిచ్చేంటే నీకు? కలలో కూడా చేపలేనా అని తనని తాను అనుకుని మళ్ళీ పడుకుంది. ఆ తెల్లవారి అత్తగారి నిద్రలేచేసరికి కోడలు సునీత పెరట్లో కట్టెల పొయ్యి మీద తన అత్తగారికిష్టమైన పులస చేపల పులుసు వండుతుంది. అది చూసిన అత్త కాంతం, ఏమే కోడలా, ఎంత పొద్దున్నే చక్కటి చేపల పులుసు వాసనొస్తుంది. పొద్దున్నే చేపలెక్కడివే? ఇంకెక్కడివత్తయ్యా? మీరు నిన్న డిసప్పాయింట్ అయ్యారని మావయ్య గారు తెల్లవారుజామున్నే లేచి జాలరి వెంకన్నతో కలిసి పడవ మీద గోదావరిలోకి వెళ్లి దగ్గరుండి మరి పట్టించి తీసుకొచ్చారు పులస చేపని. అందుకే మీరు నిద్రలేచేసరికి గుమగుమలాడే పులస చేపల పులుసు రెడీ చేద్దామనుకున్నా. ఈలోపు నిద్రలేచారు మీరు. ఏంటి, మీ మావయ్య అంత పొద్దున్నే లేచి పులుసు కోసం వెళ్ళొచ్చారా అని అంది. ఇంతలో వెనకాల ఉన్న ఆమె భర్త కాంతంతో, తప్పుద్దంటే కాంతం, రాత్రి తెల్లవార్లు నిద్దట్లో ఒకటే కలవరింతలు నువ్వు. పులస చేప పులుసో అని. అందుకే పాపం అంత కోరుకుంటున్నావు కదా అని నేనే ఉదయాన్నే లేచెళ్ళి దగ్గరుండి పులస చేప పడే వరకు ఉండి తీసుకొచ్చాను. ఇదిగో కోడల పిల్ల చేపల పులుసు వాసన అదరగొట్టేస్తుంది. మధ్యాహ్నానికి వేడివేడన్నంలో పులస చేపల పులుసు వేసుకుని తిందువుగాని అని చెప్పేసరికి కాంతం పట్టరాని సంతోషంలో తేలిపోయింది. సాధారణంగా చాలామందికి చేపల కూరంటే చాలా ప్రియం. అందులోనూ మరికొందరికి పులస చేపంటే మహాప్రియం. అందుకే ఆ 2 ప్రియాలు కలిసిన ఈ కాంతంకి ఈ రోజు లేచిన వేళ విశేషమే కాదు, దంతసిరి కూడా బావుండటంతో కోడల చేతుల మీదుగా పులస చేపల పులుసు తయారవుతోంది. అలా తెల్లారిని కాసేపటికి కాంతం తమ్ముడు కొండలరావు చెప్పా పెట్టకుండా వచ్చేయడంతో అందరూ సర్ప్రైజ్ అయ్యారు. ఏరా తమ్ముడు, ఏంటిది కబురైనా లేకుండా ఊడిపడ్డావు? ఊళ్ళో అంతా కులాసేనా? ఊళ్ళో అంతా బానే ఉన్నారు కాని ఏంటక్క, తెల్లవాటంతోటే కోడల చేత పులస చేపల పులుసు పెట్టిస్తున్నావు? ఆ వాసన తగిలి ఇలా వచ్చేశాను నేను. మరేం పర్వాలేదు బాబాయ్, వాసనతో రప్పించిందాన్ని కంచంలో వేడివేడిగా వడ్డించిన చెప్పండి. చక్కగా కడుపారా పులస చేపల పులుసు తిని వెళ్దురు ఇవాళ అంటూ సరదాగా అంది. ఇంక వచ్చిన చుట్టంతో కాసేపు క్షేమ సమాచారాలు మాట్లాడుకున్నాక మధ్యాహ్నం భోజనాల వేళకి కాంతం ఆమె తమ్ముడు ఇద్దరూ కలిసి రుచికరమైన పులస చేపల పులుసుని ఒక పట్టు పట్టారు. దానికి కడుపు నిండగానే ఆ అక్కా తమ్ముళ్ళకి కళ్ళు బరువెక్కి కునుకు పట్టేసింది. మామూలుగానే చేపల పులుసు కాస్త మత్తుగా నిద్రనిస్తుంది. అలాంటిది ఎంతో కష్టపడి కొసరి తిన్న పులస చేపల పులుసు కదా. ఇంకా అక్కా తమ్ముళ్ళిద్దరూ కుంభకర్ణుల్లా నిద్రపోయారు. సాయంత్రం దీపాల వేళకి నిద్రలేచిన కాంతం తమ్ముడు, అయ్యో ఎంత మత్తుగా నిద్రపట్టేసింది, ఈ లెక్కనిప్పుడు బయలుదేరి ఊరిపోయేసరికి అర్ధరాత్రి అయిపోతుంది. అంత ఆలస్యంగా ఊరెళ్ళి ఏం చేస్తారులే బాబాయ్, ఈ పూటకి ఇక్కడే ఉండి మరో పట్టు పట్టండి పులస చేపల పులుసుని. సాయంత్రం మళ్ళీ మావయ్య గారు వెళ్ళి మరో 2 చేపలు తెచ్చారు. కోడలా, అలా అయితే ఈ పూట పులస చేపల పులుసు నేనే వండుతానే. చూస్తుండు, నీకన్నా నేనే బ్రహ్మాండంగా వండుతాను అంటూ అత్త కాంతం ఆ సాయంత్రం తెడ్డుపట్టి పులస చేపల పులుసు పెట్టింది. ఆ విధంగా ఏదో పోటీ పడినట్టు కే రోజు ఆ అత్తా కోడళ్ళిద్దరూ పులస చేపల పులుసు వండుకుని కడుపారా తిని ఏడాదికోసారి దొరికే ఆ రుచిని చక్కగా ఆస్వాదించారు. నేను ఫేమస్ అయిపోతాను. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసిన తర్వాత ఈ బంగారుపురంలో నేనే ఒక పెద్ద సెలబ్రిటీ. మొన్న మంజుమల్ బాయ్స్ బాగా ట్రెండింగ్ అయింది. ఆ పాట మీద రీల్ చేద్దాం. ఇది ఎవరో ఎవరితోనో అన్న మాటలు కాదు. వనజాక్షి కోడలైన సుశీల ఎప్పుడూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉండేది. సుశీలకి ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయడమంటే పిచ్చి అని మీకిప్పటికే అర్థమై ఉంటుంది. ఉదయాన్నే సుప్రభాతం చదివి పూజ చేసి వనజాక్షి అప్పుడే ఇంటి ముందుకొచ్చింది. ఇంటి ముందు కల్లాపి లేకుండా ముగ్గు లేకుండా ఉంటుంది. అబ్బా, ఏంటో ఈ కాలం పిల్లలు, సూర్యుడు కూడా వచ్చేశాడు. ఈ కోడలేమో ఇప్పటికే లేవలేదు. సుశీలా, వసే కోడల్ పిల్ల
అని వనజాక్షి కొంచెం హుషారైన నడకతో బెడ్రూంలోకి వెళ్ళింది. బెడ్రూంలో పూర్తిగా దుప్పటి కప్పుకుని పడుకుంటుంది సుశీల. ఎవరైనా చూస్తే నవ్విపోతారే, లేలే. అని దుప్పటి ఒక్కసారిగా లాగేసింది. వెంటనే గుండాగినంత పనైంది వనజాక్షికి. సుశీల మొహమంతా పౌడర్ పూసుకుని లిప్స్టిక్ వేసుకుని దెయ్యంలాగా పడుకునుంది. ఒసేయ్ ఒసేయ్, ఏంటే ఈ విచిత్ర పోకడాలు? దయ్యమేమో అని గుండాగి చచ్చాను. ఏంటే ఇది? అంటూ గుండెదడతో అడిగింది. సుశీల అప్పుడే నిద్రలేచి బెడ్ మీద నుంచి వచ్చి, అబ్బా అత్తయ్య, ఉదయాన్నే రీల్స్ చేయాలి, మళ్ళీ లేట్ అవుతుంది అని పరిగెత్తుకుంటూ వెళ్లి రీల్స్ చేయడం మొదలుపెట్టింది. సుశీల చేసే వింత చేష్టలకి ఏం చేయాలో వనజాక్షికి అర్థం కాలేదు. దేవుడా, దీనికి ఎప్పుడు బుద్ధొస్తుంది అనుకుని తనే కాఫీ పెట్టుకుని తాగింది. ఇల్లంతా శుభ్రం చేసి కల్లాపి జల్లి ముగ్గు పెట్టింది. బ్రేక్ఫాస్ట్ చేసి సుశీల దగ్గరికి వెళ్ళింది. ఒసేయ్, కనీసం ఈ టిఫిన్ అయినా తిను. ఏంటో తిండి పట్టదు, నిద్ర పట్టదు అంటూ సుశీలకి టిఫిన్ అందించింది. సుశీల టిఫిన్ అందుకుని, అత్తయ్య, నేను దోశ తింటూ ఉంటే మీరు కెమెరా ఇలా నుంచి తీసుకొని దోశని జూమ్ చేయండి, నేను స్టైల్గా తింటాను అని ఎలా కెమెరా తీయాలో ఎలా తింటానో మొత్తం వివరించింది. ఓసేయ్, మన బతుకంతా వీధిలో పెట్టుకోవడమేంటే? ఇప్పుడు ఇదంతా ట్రెండ్ అత్తయ్య. ఏమో పో, నాకు తెలీదు అని విసుక్కుని వెళ్ళిపోయింది. సుశీల ఏం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంది. పొద్దున్నే లెగటం, రీల్స్ చేయడం, కామెంట్లు పెట్టడం మరియు లైవ్లు పెట్టడం జరుగుతూనే ఉంది. ఒకరోజు వనజాక్షి సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ టీవీలో మహాభారతం చూస్తూ ఉంది. కాని ఆ రోజంతా సుశీల చాలా డల్గా ఉంది. వనజాక్షి ఇదంతా గమనిస్తూనే ఉంది. అసలు ఫోన్ చూసుకోకుండా రోజంతా దిగులు మొహం పెట్టుకుని ఉంది. బెడ్రూంలోనే పడుకునుండగా మంచి అల్లం టీ తీసుకుని సుశీల దగ్గరికి వెళ్ళి, సుశీలా, లే అమ్మా అంటూ లేపి కూర్చోబెట్టి, ఇదిగో టీ తాగు, నాకేం వద్దత్తయ్యా అని చాలా ముభావంగా చెప్పింది. అలా అంటే ఎలా చెప్పు, ముందు తాగు అంటూ ప్రేమగా టీ తాగించింది. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? వాడేమైనా అన్నాడా చెప్పు, వాడి తాట తీస్తాను అని కొంచెం కోపంగా చెప్పింది. అదేం లేదత్తయ్యా. మరి ఎందుకలా ఉన్నావు? ఏమైందమ్మా అని చాలా ఆప్యాయంగా అడిగింది. సుశీల చిన్నగా కన్నీళ్లతో చెప్పటం మొదలుపెట్టింది. అత్తయ్యా, నేను మొన్న ఒక మంచి పాటకి రీల్ చేశాను. అందులో చాలామంది బ్యాడ్గా కామెంట్స్ పెట్టారు. నేనేం అసభ్యంగా చెయ్యలేదు, కానీ ఎక్కడ చూసినా చెడుగా కామెంట్లు పెట్టారు అని బోరున విలపించి అసలు విషయం చెప్పింది. ఓసి పిచ్చి పిల్ల, దీనికే బాధపడతావా? ఎవరో ఏదో అంటే దానికి బాధపడటమేంటి? మనం కూడా మన హద్దులో ఉండాలి. అయినా చెప్పాల్సిన మాట కాబట్టి చెప్తున్నా. అరిటాకుని అన్నం తినకముందు ఎంత జాగ్రత్తగా చెట్టు నుంచి కోసి అందులో అన్నం తింటాము, తిన్న తర్వాత ఎంగిలాకంటాము. అలాంటి మనుషులకి అవకాశం ఇవ్వకుండా ఉండాలి. అవునత్తయ్య, ఇక నుంచి నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చెయ్యను. మంచి నిర్ణయం. అదంతా పక్కన పెట్టి ప్రశాంతంగా పడుకో అమ్మా అని ధైర్యం చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోయింది. సుశీల ఆ రోజు రాత్రి ప్రశాంతంగా పడుకుంది. తర్వాతి రోజు ఉదయం వనజాక్షి ఉదయాన్నే సోఫాలో కూర్చుని ఉండగా సుశీల ఉత్సాహంగా ఆహ్లాదంగా గెంతుకుంటూ వచ్చింది. అత్తయ్యా, అత్తయ్యా అంటూ వచ్చి అత్తయ్య పక్కన కూర్చుంది. ఏంటే అంత ఆనందంగా ఉన్నావు? ఏమైంది అని నవ్వుతూ అడిగింది. నిన్నే ఒక విషయం తెలిసింది. మనం రీల్స్ చేసేటప్పుడు కామెంట్స్ ఆఫ్ చేసుకోవచ్చంట అని ఎంతో సంతోషంగా చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఇది ఎప్పుడు మారుతుందిరా భగవంతుడా అనుకుంటూ వనజాక్షి తలమొత్తుకుంది. వర్షాకాలం మొదలైంది. ఆ వర్షాన్ని చూసి సుశీలకి ఎంతో సంతోషం వేసింది. అబ్బా, వర్షం ఎంత బాగొస్తుంది. ఇక్కడ రీల్స్ చేస్తే వ్యూస్ పెరుగుతాయి అనుకుంటూ వర్షంలోకి వెళ్ళి గెంతుతూ రీల్స్ చేస్తూ ఉంది. అత్తయ్యగారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, అత్తయ్య, నాకొక చిన్న హెల్ప్ చేయండి. నేను రెయిన్లో డాన్స్ వేస్తాను, మీరు రీల్ తీయండి అత్తయ్య. ఏహే, వర్షంలో గెంతులేంటి, కూర్చో. అత్తయ్య ప్లీజ్, అత్తయ్య ప్లీజ్. ఇక ఏం చేయలేక
వనజాక్షి కూడా వర్షంలోకొచ్చి సెల్ ఫోన్ పట్టి వీడియో తీసింది. సుశీల ఏమో డాన్స్ వేస్తూ జారి కింద పడిపోయింది. అమ్మా అని అరుస్తూ ఉంది. వనజాక్షి సెల్ ఫోన్ కింద పడేసి పరిగెత్తుకుంటూ వచ్చి సుశీలను లేపింది. సుశీలా లే అంటూ లేపింది. సుశీల లేవలేకపోయింది. ఏంటే ఏమైంది? కాలు బాగా నొప్పిగా ఉంది, నడవలేకపోతున్నాను అని చెప్పటంతో వనజాక్షి సుశీల కాలు పరీక్షగా చూసింది. కాలు బెణికిందని అర్థమైంది. కాలు బెనికినట్టుందే అని చెప్పి మెల్లగా బెడ్రూంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. వేడి నీటితో కాపడం పెట్టింది. సుశీలని కాలు కింద పెట్టనీయకుండా సేవలు చేస్తూ ఉంది. సుశీల నిద్రపోయేదాకా అక్కడే కూర్చుని ఉండేది. ఇదంతా సుశీల గమనిస్తూ ఉంది. ఒకరోజు వనజాక్షి కూర్చునుండగా ఉదయాన్నే నిద్రలేచి మెల్లగా నడుచుకుంటూ అత్తయ్య దగ్గరకొచ్చింది. అత్తయ్యా అని మెల్లగా పిలిచి పక్కన కూర్చుంది. ఏంటమ్మా, ఏంటి ఉదయాన్నే లేచావు? అని ప్రేమగా అడిగింది. అత్తయ్య, పొద్దున లేచినప్పటినుంచి ఫోను, రీల్స్, కమెంట్స్ అంటూ పిచ్చి గోలలో ఉండేదాన్ని. నిజం ప్రపంచం వదిలేసి అబద్ధపు ప్రపంచంలో బ్రతికాను. ఇంత వయసులో మీరు చేసిన సేవ అంతా ఇంతా కాదు. మీరు మంచి కమెంట్స్ ఇస్తే నాకు ఎంత గౌరవం, మీరు లైక్ చేస్తే ఎంత సంతోషమో ఇప్పుడు తెలిసింది. ఇక నుంచి నేను ఆ పిచ్చి గంతులు మానేసి మీతో కలిసి బజ్జీలు తింటాను, కాఫీ తాగుతాను, కబుర్లు చెప్తాను అని ఎంతో ప్రేమగా చెప్పింది. సుశీల చెప్పిన మాటలకి ఎంతో సంతోషపడి నవ్వుతూ దగ్గరికి తీసుకుంది వనజాక్షి. రాజవరం అనే ఊరిలో వసుంధర అనే ఇల్లాలు ఉంది. ఆమె చాలా మంచిది. అందుకే ఆ ఊళ్ళో ఆమె కుటుంబం అంటే చాలా గౌరవంగా చూసేవారు ఆ ఊరి జనం. ఒకసారి వసుంధర ఒక్కగానొక్క కొడుకు కోసం ఒక మధ్యవర్తి చక్కటి సంబంధం తెచ్చాడు. దాని గురించి చెప్తూ వసుంధరతో ఇలా అంటున్నాడు. అమ్మా వసుంధరమ్మగారు, మీ అబ్బాయికి తెచ్చిన సంబంధం మామూలు సంబంధం కాదమ్మా. చక్కటి స్థిరమైన కుటుంబం, ఒకతే కూతురు. పైగా మీలాగే వాళ్ళు కూడా తమ తాహతుకు దగ్గర సంబంధం వస్తే బావుండును అని చూస్తున్నారు. అందుకే మీ ఇరు కుటుంబాలకు ముడిపడితే బావుంటుందని ఈ సంబంధం తీసుకొచ్చాను అని చెప్పటంతో వసుంధర ఇలా అంటుంది. చాలా సంతోషమండి. మాకు పెద్దగా పట్టింపులేమీ లేవు. పిల్ల మంచిదైతే చాలనుకుంటున్నాము. మీరేమో కుటుంబం కూడా మంచిదంటున్నారు కదా. మరింకెందుకు ఆలస్యం? ఒక మంచి రోజు చూసుకొని మేము పిల్లని చూడ్డానికి వస్తామని వాళ్ళకి చెప్పండి అని వెనకా ముందు ఆలోచించకుండా మధ్యవర్తి మాటలు విని ఆ సంబంధం చూడ్డానికి సిద్ధమైంది. ఇదిలా ఉంటే అవతల ఆడపెళ్లివారిని కలుసుకున్న మధ్యవర్తి ఇలా అంటాడు. చూడండమ్మా, మీకుండడానికి ఎన్ని ఆస్తులున్నా మీ సొమ్ము పదిలంగా ఉండాలన్న మీ కక్కుర్తి అదే జాగ్రత్త. ఆ జాగ్రత్త గురించి మగపెళ్లి వాళ్ళకి నేనేమీ చెప్పలేదు. కనుక మీకున్న చూసుకొని నేను చెప్పిన మాటలు నమ్మి వాళ్ళు ఎలాగైనా మీ సంబంధం గాయం చేసుకుంటారు. ఇక మీరు నాకిస్తానన్న ఆ ఎకరం పొలం సిద్ధం చేసుకోండి. కోటీశ్వరుల సంబంధం తెచ్చానమ్మా, అది కూడా ఒక్కడే కొడుకున్న కుటుంబం అని తను చేసిన ఘనకార్యాన్ని గొప్పగా పొగుడుకుంటూ చెప్తాడు మధ్యవర్తి. అప్పుడు పెళ్లికూతురు తల్లి పద్మ ఇలా అంటుంది. చాలేవయ్యా, ఓ చెప్పొచ్చావు. ఎప్పటి నుండో అడుగుతున్నాం చక్కటి సంబంధం చూడవయ్యా అని. ఎప్పటికొకటి చూపించి ఏదో గొప్పలు చెప్పుకుంటున్నావు. ఆ పెళ్ళి అవని ముందు, అప్పుడు చూద్దాం నీ పొలం సంగతి అంటూ తన కక్కుర్తి బుద్ధితో పొలం ఇచ్చే విషయాన్ని ఎగ్గొట్టడానికి నాంది బలికింది పద్మ. ఇంత నీచమైన కుటుంబంలో పుట్టిన రజిత చాలా అమాయకురాలిగా పెరిగింది. ఆమె తల్లి ఏం చెప్తే అదే నిజం అనుకునేది. అందుకే ఈ తల్లిదండ్రుల అతి తెలివితేటల్లో ఏ కొంచెం కూడా ఆమెకు రాలేదు. కానీ వాళ్ళు మాత్రం తమ కూతుర్ని అడ్డుపెట్టుకుని ఏ ప్లాన్ వేశారో పద్మ తన భర్తతో చెప్పే మాటల్లో మనం కూడా విందాం. ఇదిగో చూడవయ్యా, మనం ప్లాన్ చేసినట్టే ఆ వసుంధర కొడుక్కి మన పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి దాదాపుగా అన్ని అనుకూలంగానే ఉన్నాయి. వాళ్ళు ఒకరోజు వచ్చి పిల్లని చూస్తారంట. ఆ ఒక్కరోజు మనం కొంచెం జాగ్రత్తగా నటిస్తే చాలు. ఆ తర్వాత పిల్ల వాళ్ళ ఇంటికి కోడలైపోతుంది. వాళ్ళ ఆస్తులు క్రమక్రమంగా మనవైపోతాయి. ఇక మనకి ఖర్చులే ఉండవు అంటూ తమ నీచమైన దుర్బుద్ధితో వాళ్ళు వేసిన ప్లాన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళ అంచనా ప్రకారం వసుంధర వాళ్ళు రావటం, రజిత వాళ్ళకి నచ్చటంతో దగ్గరలో ఉన్న ఒక మంచి ముహూర్తం చూసుకొని రజితకి నవీన్కి పెళ్లి జరిపించేస్తారు. కొత్త కోడలు తన ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత మెల్లమెల్లగా అత్తగారి మనసును గెలుచుకోవటం మొదలుపెట్టింది.
అందుకే అతి తక్కువ సమయంలో తన కోడలి నటనకి పడిపోయిన వసుంధర కోడలి చేతికి ఇనపెట్టె తాళాలిచ్చేసింది. ఒకరోజు కూతుర్ని చూసిపోదామని పద్మొస్తుంది. కూతురు గదిలో పద్మ కూతురితో ఇలా అంటుంది. చూడవే రజిత, ఇప్పటి వరకు నేను చెప్పినట్టే నటిస్తూ వచ్చావు. మీ అత్తని బాగానే బుట్టలో వేసుకున్నావు. ఇక నుండి మన ప్లాన్ని అమలు చెయ్యి. ప్రతీ నెల మీ ఇంటి కోసం తెచ్చే పచారీ సరుకుల్లోనే మన ఇంటికి కూడా కలిపి సరుకులు తెప్పించే. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నా అక్కడ మన ఇంటి కోసం కూడా అవన్నీ వచ్చేలా చూడు. కొన్ని రోజుల తర్వాత మనకి ఏ ఖర్చు ఉండకూడదో, మొత్తం ఎక్కడి నుండి అన్నీ వచ్చేయాలి అని చెప్పడంతో రజిత ఇలా అంటుంది. అమ్మా, నాకెందుకో ఇది సరైన పని కాదనిపిస్తోందే. పాపం మా అత్తగారు చాలా మంచిదమ్మా. ఆమె నన్ను నమ్మి ఇంటి తాళాలను కూడా అప్పగించింది. అలాంటిది ఆమెను మోసం చేయడం తప్పే. ఇదంతా నా వల్ల కాదు. నా అదృష్టం బాగుంది కనుక దేవత లాంటి మంచి మనసున్న అత్తగారు దొరికింది. మన వెధవ పనులు ఇక్కడితో ఆపేద్దామమ్మా అని రజిత ఎంత చెప్పినా వినిపించుకోకుండా నీచమైన తన బుద్ధితో కూతురు కాపురం ఏమైనా పర్వాలేదనుకుంది ఆ జాలిలేని తల్లి పద్మ. అలా ఆ తల్లి కూతుళ్ళు గదిలో మాట్లాడుకుంటున్న విషయం బయట ఉన్న వసుంధర చెవిలో పడుతుంది. అప్పుడు వసుంధర తన మనసులో ఇలా అనుకుంటుంది. చీ, ఏదో మంచి కుటుంబం అనుకుంటే ఇలా జరిగిందేమిటి? అందుకే మంచితనం ఉన్న ఆ పిల్లని నా వైపు తిప్పుకొని పెడబుద్దులో ఉన్న వాళ్ళ పుట్టింటి నుండి ఆ అమ్మాయిని విడదీయాలి. అంటే ఇప్పుడు నేను గయ్యాళి అవతారమెత్తాలి అని అనుకుంటుంది. ఇక ఆ రోజు నుంచి వసుంధర కొత్తగా గయ్యాళి అత్తలా ప్రవర్తించటం మొదలుపెట్టింది. ప్రతి విషయంలోనూ కోడల్ని రాచిరంపాన పెట్టడం మొదలుపెట్టింది. తన మనసుకి బాధగా ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో కోడల్ని కష్టపెట్టాల్సొచ్చింది. అందుకే దేవుడి దగ్గర క్షమాపణ చెప్పుకుంటూ ఉంటుంది వసుంధర. దేవుడా, నాకు బంగారు లాంటి కోడల్ని ఇచ్చావు, కానీ ఆమె తల్లి, ఆమె పుట్టింటి వాళ్ళు ఆ పక్క వాళ్ల మీద పడి బ్రతకాలనుకునే నీచమైన బుద్ధితో ఉన్నారు. వాళ్ళకి మాటలతో చెప్పినా వినే స్థితిలో లేరు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నేను నా కోడలి దగ్గర గయ్యాలిగా నటిస్తున్నాను. ఇలా అయితేనే చక్కగా ఉండే తన కాపురంలో తన తల్లిని నిప్పులు పోసిందని ఏదొక రోజు నా కోడలు తెలుసుకుంటుంది. మెల్లిగా తన తల్లి మీద కోపంతో పుట్టింటితో సంబంధాలు తగ్గిస్తోంది. అప్పుడు నా కోడల్ని నా కూతురులా చూసుకుంటాను స్వామి అని మొక్కుకుంటుంది. అలా ఒక్కసారిగా గయ్యాలి అత్తగారిగా మారిపోయిన వసుంధరని చూసి ఊర్లో అందరూ ఆశ్చర్యపోతారు. ఇలా ఉన్న సమయంలో ఒకసారి రజిత వాళ్ళ అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, నన్ను క్షమించండి. నేను మీకు నచ్చలేదని, మీ ఇంటికి కోడలిగా ఉండే అర్హత నాకు లేదని అర్థమైంది. అందుకే నా కారణంగా మీరు గయ్యాలి అత్త అనే నింద మోయకూడదు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నిజానికి దేవత లాంటి మీ ఇంటికి నేను మోసం చేయడానికి వచ్చాను. మా అమ్మ చెప్పిన మాటలు, మా పుట్టింటోళ్ళు మాటలు విని మీ ఆస్తుల్ని కరిగించి మా ఇంటికి పంపించడానికే వచ్చాను. అందుకేనేమో ఆ దేవుడు మీ మనసుని ఇలా మార్చాడు అని అత్తగారు పెడుతున్న బాధలు భరించలేక, తన తల్లి నస భరించలేక అత్తగారి దగ్గర తన మనసు విప్పి బాధ చెప్పుకుంటుంది. అప్పుడు వసుంధర ఇలా అంటుంది. చూడమ్మా పిచ్చిపిల్ల, నేను నువ్వనుకున్నట్టు, ఈ ఊరి జనం అనుకున్నట్టు గయ్యాలిగా మారలేదమ్మా. కేవలం గయ్యాలితనాన్ని నటిస్తున్నానంతే. మీ అమ్మ నిన్ను తన మాటలతో ఎలా చెడగొడుతుందో ఒకరోజు నేను విన్నాను. కూతురి కాపురం నాశనమైపోయినా పర్వాలేదు, కానీ ఆమె కకృతికి ఏ లోటు రాకుండా ఉండాలనుకునే ఆమె ఆలోచన నాకు నచ్చలేదు. అందుకే ఇలా చేస్తే నువ్వు మీ అమ్మకి ఎదురు తిరుగుతావనే ఇలా చేశాను. కానీ నీ మంచి మనసు వల్ల నిజం నాకు చెప్పేశావు. ఇప్పుడు చెబుతున్నాను, నీ కాపురాన్ని నాశనం చేసే మీ అమ్మ కావాలా, అమ్మలా చూసుకునే నేను కావాలో తేల్చుకో అని గట్టిగా చెప్పడంతో తన అదృష్టం బావుండి ఆ దేవుడు మళ్ళీ తనకొక అవకాశం ఇచ్చాడు అనుకుంటుంది రజిత. తన అత్తగారు వసుంధర ఇష్టప్రకారమే తన పుట్టింటితో సంబంధాలు తెంచేసుకుంటుంది. దాంతో చిల్లర బుద్ధులున్న పద్మ ఆలోచన బెడిసికొడుతుంది. ఈ విధంగా గయ్యాలితనాన్ని నటిస్తూ తన కోడల్ని తల్లి మాయమాటల నుంచి కాపాడుకొని కన్న కూతురులా చూసుకోవటం మొదలుపెడుతుంది వసుంధర. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.